విమలక్క ఏమైపోయింది? లేకపోతే చాలామంది జంపన్న అని ఇలాంటి వాళ్ళు మేము ఒకప్పుడు నక్సలైట్స్ అని గర్వంగా వచ్చి చెప్పుకుంటున్నారు. మరి అక్కడ అంత పెద్ద ఎత్తున నక్సలిజం పేరుతోటి అలాంటి అమాయకుల ప్రాణాలు పోతున్నప్పుడు కనీసం ఖండించాలి, ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాలి. ఆహ్, ఆహ్, మధ్యంతర సంథింగ్ ఉంటాయి కదా! అలాంటివి జరపాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు ఎవరికీ? వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు జంపన్న చాలామంది ఈ ఈ రాష్ట్రానికి చెందినటువంటి మేధావులు, జంపన్న లాంటి వాళ్ళు చాలామంది ఇనిషియేట్ చేసి శాంతి చర్చలు జరపాలి. వాళ్ళతోటి సీజ్ ఫైర్ ప్రకటించాలి. శాంతి చర్చలు జరపాలి అనే వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. మీరు చెప్తున్న ఇద్దరు ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. కానీ ఇవాళ శాంతి చర్చలు జరపాలి అని తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ మినహా, కాంగ్రెస్, బీజేపీ మినహా అందరూ కోరుతున్నారు. ఇంకా చెప్పాలంటే బండి సంజయ్ అసలు ఆపరేషన్ కగార్‌ని కొనసాగించాలి. శాంతి చర్చలు జరపకూడదు. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ఏదైతే అంతిమ యుద్ధం అని పెట్టుకున్నామో ఆళ్ళంతా అంతమైపోవాలని మాట్లాడుతున్నాడు. మరి అందుకే దానికే నేను ఇందాక అన్నది. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఆపరేషన్ కగార్ కొనసాగించాలి అంటే ఎందుకు వాళ్ళు ఓట్లెయ్యారో ఆదివాసీలంతా ఆలోచించాలి. తమ జాతి ప్రజల్ని చంపి ఇవాళ ఇప్పటికే చూడండి మణిపూర్‌లో కుకి అక్కడ 2 జాతుల మధ్య చిచ్చు పెట్టారు. అవును. ఆ 2 జాతుల మధ్య పెట్టిన చిచ్చులో సుదీర్ఘ కాలంగా భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీతో జతకలిచారు. భారత ప్రభుత్వంతో, భారత సైన్యంలో పనిచేసి, మెజారిటీ సైన్యంలో పనిచేసి భారత ప్రభుత్వంతో లేదా ఆయా పాలకులతోటి కలిసి పనిచేసిన వాళ్ళు ఇవాళ అక్కడ విక్టిమ్స్‌గా ఉన్నారు. చూడండి. అంటే ఎవరైతే తిరుగుబాటు చేశారో భారత ప్రభుత్వంతో వాళ్ళు ఈరోజు అక్కడ మారణకాండలు చేసి ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించి అన్ని విధాల మణిపూర్‌లో అల్లర్లకు కారణమయ్యారు. అవును. వాళ్ళెవరి మీద చర్యలు లేవు. పైపెచ్చు ఈ 2 తెగలు కొట్టుకుని చేస్తే ఇంత వైరుధ్యానికి వాళ్ళ మధ్య చిచ్చు పెడితే మణిపూర్ మంటల్లో వాళ్ళు తగలబడిపోతే తీసుకుపోయి కార్పొరేట్‌లకు అప్పచెప్పేశారు. ఇప్పుడు అక్కడ మొత్తం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎన్ని కార్పొరేట్లు కంపెనీలొచ్చాయి మైనింగ్ కోసం గానీ, అక్కడున్న ఖనిజ సంపదను దోచుకెళ్ళడానికి కానీ. అట్లాగే మిగతా మధ్యప్రదేశ్ తీసుకోండి, జార్ఖండ్ తీసుకోండి, మిగతా ప్రాంతాలు తీసుకోండి. ఎక్కడైతే రిట్రీట్ అయ్యారో విప్లవ పార్టీలు, ముఖ్యంగా మావోయిస్టులు, ఎక్కడైతే ఆదివాసీలు అక్కడి నుంచి బయటకొచ్చేసారో ఆ విధ్వంసంలోంచి, అక్కడ భూములు రాత్రి డోజర్లు పెట్టి చెట్లు కొట్టేశారు. లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. మీరు చూడండి. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? అంటే కార్పొరేట్ల కోసము ఈ విధ్వంసం అంతా కార్పొరేట్ల కోసమే. ఇప్పటికే మన కళ్ళ ముందు ఆదానికి అప్పజెప్పిన అడవులు ఏమైనాయి? అక్కడ పోడు భూముల్లో వాళ్ళు వ్యవసాయం చేస్తూ మొక్కజొన్న లేకపోతే పత్తి వేస్తారు. అక్కడ పచ్చదనం పోయింది. మొత్తం పర్యావరణానికి విఘాతం కలుగుతుంది, దెబ్బతింటుంది అని చెప్పి పోడు భూముల్లో వ్యవసాయం చేయనీయకుండా ఆ భూములు గుంజుకునే ప్రయత్నం, ఆ భూముల చుట్టూ వీళ్ళు వ్యవసాయం చేయకుండా ట్రెంచింగ్‌లు చేస్తున్నారు. ఆ ట్రెంచింగ్‌లు ఎట్లా చేస్తారంటే 4 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో ట్రెంచింగ్‌లేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆదివాసీలు ఆ పోడు భూముల్లోకెళ్ళి వ్యవసాయం చేయొద్దని. ఎందుకు అంటే పచ్చదనం తగ్గిపోతుందని. నిజంగా ఆదివాసీలు ఉన్న చోట పచ్చదనం పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉన్న అడవుల్లోనే వాళ్ళుంటారు. వాళ్ళు అడవిని నమ్ముకుంటారు. జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అంటారు. కానీ అక్కడ పచ్చదనాన్ని పరిరక్షిస్తున్న వాళ్ళ మీదేమో కేసులు పెడతారు పర్యావరణం పేరుతో. మరి మీరు మైనింగో, అభివృద్ధో మరో పేరుతోటో బహుళజాతి కంపెనీలకు ఇచ్చారు కదా, కార్పొరేట్లకు ఇచ్చారు కదా, అక్కడ రాత్రికి రాత్రే మొత్తం కూడా వెళ్ళిపోతుంది కదా చెట్లు. లక్షల చెట్లు పోతున్నాయి. అక్కడెందుకు డోజర్లు తిరుగుతున్నాయి? అక్కడెందుకు పర్యావరణం మాడి మసైపోతుంది? మనం మొన్న హెచ్‌సిలో కూడా చూసాం కదా ఎట్లా తగలబెట్టారో. ఇప్పుడు మొన్న దామగుండంలో తగలబెట్టారు కదా. అవన్నీ కూడా బయోడైవర్సిటీ ఉన్నటువంటి అడవులు. జీవ వైవిధ్యం ఎవరు సృష్టించలేరు. మొక్కలు పోతే మొక్కలు పెడతాం ప్రత్యామ్నాయం అంటారు. అక్కడ అడవిని తీస్తారు, ఎక్కడ చెట్లు పెడతారు, అది ప్రత్యామ్నాయం అంటారు, అది కంపెన్సేషన్ అంటారు. జీవ వైవిధ్యం కంపెన్సేట్ అవ్వదు. ఎందుకంటే జీవ వైవిధ్యం ఉన్న చోట ప్రకృతి ఉంటాయి, వేల క్రిమికీటకాలు ఉంటాయి, వేల రకాల తీగలు, చెట్లు, పొదలు, బుషెస్ ఉంటాయి. అవి క్రియేట్ కావు కదా. ఆ బుషెస్ ఎవరు ఫామ్ చేయలేరు. ఆ తీగలు న్యాచురల్‌గా జీవ వైవిధ్యం ప్రకృతిలో భాగంగా ఏర్పడిన వాటన్నిటిని ఇంకెవ్వరు కూడా క్రియేట్ చేయలేరు. ఆల్టర్నేటివ్‌గా సృష్టించలేరు. దాన్ని విధ్వంసం చేయకుండా ఉండాల్సిన బాధ్యత పాలకులు. అంటే ఒక భూమిని బేసిక్‌గా మనం
ఒక 100 ఎకరాలు అనుకుందాం. 100 ఎకరాల్లో బేసిక్ ఒక 20 ఏళ్ళు దాన్ని టచ్ చేయకుండా వదిలేస్తే దానంతట అన్నట్టు మీరన్నట్టు బుషెస్ కానీ అన్నీ ఫార్మ్ అవుతూ ఉంటాయి. దాన్నప్పుడు అది కానీ ఫారెస్ట్ కింద ఎలా కన్సిడర్ చేస్తారు అని చెప్పేసని రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడడం కూడా జరిగింది. అది ఫారెస్ట్ ఎలాగా అవుద్ది? దాన్ని కొట్టేసి అభివృద్ధి చేయడంలో తప్పేంటి అని కూడా క్వెషన్ చేయడం జరిగింది. జీవ వైవిధ్యం ఏంటి? దాన్ని ఎట్లా రక్షించాలి అనడానికి పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు చాలామంది చాలా విషయాలను చెప్పారు శాస్త్రీయంగా. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎవరమైనా మాట్లాడాలి. అది రేవంత్ అయినా, సంధ్య అయినా, మీరైనా. ఇక్కడ జీవ వైవిధ్యం అంటే దేన్ని పడితే అది 20 ఏళ్ళు అడవిని పెంచితే అది జీవ వైవిధ్యం కాదు. అక్కడ ప్రకృతి ఔషధ మూలికలుంటాయి. చాలా రకాల క్రియేషన్స్ ప్రకృతిలో భాగంగా జరుగుంటాయి. ఆ క్రియేషన్స్‌కి పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్‌కి లోబడే జీవ వైవిధ్యం అనేది. అంటే పాలకులకి జీవ వైవిధ్యం అంటే మన హైదరాబాద్ కాంక్రీట్ బ్రిడ్జెస్‌లో ఉంటాయి కదా! ఆ బ్రిడ్జెస్ కిందంతా బొమ్మలేస్తారు. రకరకాల పక్షులు, జంతువులు. మన వాళ్ళ కళ, మన జీవన వైవిధ్యం చూపిస్తారు. మన జీవన వైవిధ్యం, మన జీవ వైవిధ్యం అక్కడ చూపిస్తారు. అవునవును. అక్కడగా చూపించాల్సింది. ఉన్నదాన్ని ఎక్కడ జీవ చెడగొడుతున్నారు. వైవిధ్యం ఉందో దాన్ని పరిరక్షించాలి. మీరు ప్రపంచంలో ఏ దేశాలకన్నా వెళ్ళండి. ఒక చెట్టు కొడితే అది ఎంత పెద్ద నేరం. ఒక గుజరాత్‌లో చెట్టు కొట్టడానికి గిలగిల్లాడతారు. గుజరాత్‌లో ఒక చెట్టును కొడితే మనిషి ప్రాణం కన్నా విలువైంది చెట్టు అని చెప్పేసని సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది. అలాంటిది మొన్న ఇక్కడ జరిగిన విధ్వంసం అంతా ఇంత కాదు. దాదాపు 150 ఎకరాలు కొట్టేశారంటే అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు గాని, లేకపోతే జింకలు గాని అన్ని చెల్లాచెదురు అయిపోయాయి. అది మళ్ళీ ఫార్మ్ అవ్వడానికి ఎన్నేళ్ళు అదే పడుతుంది? ఆయన ఏదో వాళ్ళు అక్కడ గుంట నక్కలు చేరారు, ఏదేదో మాట్లాడాడు. గుంట నక్కల, పందికొక్కుల పక్కన పెట్టండి. జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే హక్కు ఏ పాలకులకి లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇక్కడ హెచ్‌యు అనే కాదు, అంతకన్నా ముఖ్యమైనవి అసలు అడవుల్ని కొట్టేస్తున్నారు. అవును. అసలు మధ్య భారతం అంతా నాశనం చేస్తున్నారు. రేపు జరగబోయేది అంటే మనం ప్రపంచంలో అనేక దేశాల చరిత్రలు చూడాలి. ఎక్కడెక్కడ వరల్డ్‌లో బంగారు గనులు ఉన్నాయో అక్కడ నేటివ్ పీపుల్ ఉన్నారు. నేటివ్ పీపుల్ ఊచకోతలయ్యాకే అంటే ఒక మినరల్స్ ఏవైనా మ్యాంగనీస్ తీసుకోండి, మైకా తీసుకోండి. మీరు ఏ మినరల్స్ తీసుకున్నా ప్రపంచంలో రకరకాల మినరల్స్ రకరకాల దేశాల్లో జరిగాయి. స్థానిక ప్రజలని, వాళ్ళ జీవితాల్ని చాలా దారుణంగా విధ్వంసం చేశాకే అక్కడ మైనింగ్ జరుగుతుంది. మైనింగ్ జరిగాక ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూస్తే అక్కడ కూలీలుగా మారుతారు. వాళ్ళు అక్కడ వాళ్ళకున్న ఇల్లు, వాకిలి, పెరడు, చెట్టు, చేమ, గోవులు అంటే జంతు సంపద ఇవన్నీ కూడా పోతాయి. అన్నీ డిస్ప్లేస్ అవుతాయి. దక్షిణాఫ్రికాలో సముద్రాల మీద బతికే మత్స్యకారులు, మేము 95లో చైనా వెళ్ళినప్పుడు హిల్లరీ క్లింటన్‌కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. 100 మంది ఒకే డ్రెస్, ఒకే చిన్న టూల్, బూర లాంటిది అనుకో, చిన్న విజిల్ లాంటిది తెచ్చుకుని అందరూ చేస్తే మేము అడిగాం, అది మీరు ఎవరు, హిల్లరీ క్లింటన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు చెప్పారు, మేము మత్స్యకార మహిళలం, మేము మత్స్యకారులం, మా సముద్రాల మీద, మా నదుల మీద మేము మత్స్యకారులుగా చాలా హ్యాపీగా బతికేవాళ్ళం. చేపలు పట్టుకుని మేము చక్కగా మా పిల్లల్ని పోషించుకోగలిగేవాళ్ళం. వాళ్ళు ముందు వేటకొచ్చారు, మా పాలకులు వాళ్ళని అనుమతిచ్చారు. ఆ తర్వాత మా నదులు, సముద్రాలు వాళ్ళు ఆక్షన్ పాడారు, మా పాలకులు అనుమతిచ్చారు. వాళ్ళు ముందు మేము బోట్లలో చేసుకునేవాళ్ళు, వాళ్ళు మరబోట్లు తెచ్చారు. ఆ తర్వాత స్టీమర్లు తెచ్చారు. ఆ తర్వాత షిప్పింగ్స్ తెచ్చారు. మా ఫిషింగ్ అంతా వాళ్ళ షిప్పింగ్‌లోకి వెళ్ళిపోయింది. మేము అక్కడ వ్యభిచారం చేసుకుని బ్రతుకుతున్నాము. మేము అక్కడ కూలీలుగా బతుకుతున్నాము. ఆ కూలీ పనులు కూడా మాకు దొరకనప్పుడు మా బిడ్డలకి ఒక పూట అన్నం పెట్టుకోవడానికి వ్యభిచారం చేస్తున్నాము అని ఆ మత్స్యకార మహిళలు 95లో చెప్పినప్పుడు నేను రాశాను, ఇదంతా రాశాను అప్పుడే. ఈ గతి త్వరలో మనకు కూడా పడుతుందేమో ఈ ఈ ఈ రకమైన పరాయీకరణలో మేము అప్పుడే మాట్లాడాం. ఇవాళ మాట్లాడట్లేదు. అంటే రేపు ఈ ఆదివాసీల పరిస్థితి కూడా అదే. ఇప్పటికే ఎక్కడైతే డిస్ప్లేస్ అయ్యారో వాళ్ళు బయటకెళ్ళి బతకలేక పిట్టలా రాలిపోయి చచ్చిపోతున్నారు. బయట సమాజంలో సివిల్ సొసైటీలో ఉన్న మనమే, అంటే మన వాళ్ళే బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అడవిలో ఉన్న వాళ్ళు డిస్ప్లేస్ అయితే వీళ్ళు, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ రిహాబిలిటేషన్ మాట్లాడింది ఎప్పటిదాకా? అసలు మాట్లాడిందా?
డిస్ప్లే వాళ్ళు అవి తీసుకుపోయి మైనింగ్కి ఇస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళకి భారత రాజ్యాంగం వర్తించదా? అంటే మతం మాత్రమే వాళ్ళకి వర్తింపజేస్తారా? అక్కడ అర్జెంటుగా రాముడిని తీసుకెళ్తారు, ఇంకెవడో చర్చిని తీసుకెళ్తాడు, ఇంకెవడో గుడిని తీసుకెళ్తారు. ఇవాళ మసీదులా, గుడులా, చర్చిలా ఇదేనా ప్రజలకు కావాల్సింది? ఈ మూడిటికి అంటే మతానికి మించి మరోటి లేదా? ఉన్నాయి కదా! అవే నిత్యావసరాలు, కనీస అవసరాలు. వాటికి సంబంధించి ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఈ ఏ ప్రపంచంలో ఏ అభివృద్ధి నమూనా అయినా నేటివ్ పీపుల్, లోకల్ స్థానికులు మట్ ఏదో అంటారు మంటల పాలవుతారు, మట్టి గరిచిపోతారు. ఇవాళ ట్రంప్, ఎలాన్ మస్క్ కలిసి నేటివ్ పీపుల్ ఉన్నారు కదా! వాళ్ళ మీద మళ్ళీ దాడి మొదలెట్టారు. వాళ్ళని సెనేటర్స్ చేయొద్దంటే ఒక సెనేటర్ కామెంట్ చేశాడు. ఓకే. మేము ఎక్కడికెళ్ళాలా? మిగతా వాళ్ళని ఆ దేశాలకు ఫ్లైట్‌లలో పంపించారు. మమ్మల్ని వద్దంటున్నారు గదా! మేమెక్కడికెళ్ళాలంటే వాళ్ళ దేశంలోకి అందరూ బ్రిటిష్ వలసవాదులంతా వచ్చి అమెరికా వాళ్ళదయిపోయింది. అమెరికాలో ఉన్న నేటివ్ పీపుల్‌ని చట్టసభల్లోకి అడుగు పెట్టొద్దని మాట్లాడుతున్నారిప్పుడు. మేమెక్కడికెళ్ళాలో మా స్థానం ఎక్కడో చెప్పండి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏంటి కోపం? అంటే నేటివ్ పీపుల్ స్థానికంగా వాళ్ళకి కొన్ని హక్కులుంటాయి. అవి వీళ్ళకి అడ్డు. అంటే వాళ్ళ హక్కులు ఏవైతే ఉంటాయో కొన్ని చోట్ల మైనింగ్ చేయొద్దని ఉంటది. ఇప్పుడు మన పోడు భూములున్నాయి. 170 యాక్ట్ అమ్మొద్దు, ఎవడు కొనొద్దు అని ఉంటది. అది వాళ్ళకి అడ్డమే కదా! కాబట్టి అది ఎప్పుడు పోతుంది? అంటే అక్కడున్న ఆదివాసీలు అక్కడి నుంచి వెళ్ళిపోతే 170 అమలు గాదు. 5th షెడ్యూల్ అమలు గాదు. 6th షెడ్యూల్ అమలు గాదు. కాబట్టి వాళ్ళ పరిరక్షణ కోసం ఉన్న చట్టాలు అమలుకు నోచుకోకూడదంటే అక్కడ విధ్వంసం జరగాలి. వాళ్ళని పంపించేయాలి. అది జరుగుతుంది.